అందరికీ నమస్కారం. అమ్మ ప్రసాద్. పేర్ని నాని గారికి రోజుకు ఒక కళ వస్తుంది. ఏ రోజు ఏ కళ వస్తుందో తెలియదు పాపం. ఎంచేతంటే సరిగ్గా నిద్ర పట్టట్లేదు కదా. 11 సీట్లకి పడిపోయి మానసిక వేదంతో ఉన్న వాళ్ళకి తెల్లవారుజామున పిచ్చి పిచ్చి కళలు వస్తూ ఉంటాయి. ఒక కళ ఇది. గారు ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం పతనమైపోతుంది అనేది గమనించాడు సార్. గమనించే ఆయన మళ్ళీ సైడ్ దెబ్బలేస్తున్నాడు. ఆయన ఇది ఎట్టాగా వెళ్ళిపోతుంది గవర్నమెంట్. పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం వెళ్ళిపోతుంది అని సైడ్ దెబ్బలేస్తున్నారంట. ఈ కొత్త కళ ఇది. సార్ ప్రశాంతంగా నిద్రపోండి, లేదా రెస్టిల్ RESTIL రెస్టిల్ అని ఒక .5 మాత్రం వేసుకోండి. మీ ఏజ్కి ప్రశాంతంగా నిద్రపడి ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటారు. పిచ్చి పిచ్చి కళలు కనకండి. 2 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం కూటమి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లిస్టు పెట్టాలంటే నేను గంట వీడియో చేయాలి. ఇంకా 3 సంవత్సరాల కాలం గవర్నమెంట్ ఉంది. ఈ 3 సంవత్సరాల్లో జరగబోయే అభివృద్ధి తరువాత మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉండరు, మీ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకరు. 175 పోటీ చేసే సత్తా కూడా మీకు ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ 21 సీట్లు ఇంకా పెరిగి మళ్ళా 100% స్ట్రైక్ రేటుతో పవన్ కళ్యాణ్ గారి పార్టీ అభివృద్ధి చెందుతుంది. ఇది కూటమి ప్రభుత్వం. ఈ కూటమిని విడదీయటం, కూలదొయ్యటం, విడగొట్టడం మీ తరం కాదు కదా. మీ తలలో జేజమ్మలు దిగిన వచ్చినా సరే కూటమి ప్రభుత్వం మళ్ళా మరో అఖండ విజయం సాధించటం అనేది ఖాయం. మీకు ప్రతిపక్ష హోదా కూడా రాదనేది నిజం.